కువైట్ అగ్ని ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకి భద్రకు చెందిన తామాడ లోకనాథం మృతి చెందాడు. కువైట్లోని మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అందులో 3 తెలుగువారు ఉన్నట్లు తెలిపారు. లోకనాథం మృతి చెందినట్లు తెలియటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జరిగిన దుర్ఘటన అగ్ని ప్రమాద ఘటన కోవిడ్లో జరిగింది. అందులో మా ప్రాంతవాసి అయినటువంటి తామాడ లోకనాథం గారు మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు ఊర్లోనే ఉన్నట్టున్న వ్యక్తి ఏ రోజైతే అక్కడ చేరుకున్నారో ఆ రోజు ఈ దుర్ఘటన జరగడం, ఆయన అందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తి వాళ్ళే ఉపాధి ఉంది. మరి అటువంటి కుటుంబానికి పూర్తిగా వెనుదన లేకుండా పోయింది. ఈరోజు వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మా తరఫున కోరుకోవటం అయితే జరుగుతుంది. బాడీ ఈరోజు మన జిల్లా ఎంపీ అనేటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో బాడీని తెప్పిస్తున్నారు. ఆయన కూడా మాకు వెన్నుదంటుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా సహకారాలు అందిస్తున్నారు. ఆర్థికంగా అన్నిటికీ ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మాకు నిన్నటి నుంచి చాలా మా కాల్లో కూడా ఉన్నారు. తర్వాత అతను మేనేజ్మెంట్ కార్యవర్గం కూడా ఇంటి దగ్గర పంపించి పూర్తిగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.